హాయ్ హాయ్ ఫ్రెండ్స్, మేమందరం క్లే వర్క్ బరిస్టాకి వచ్చాం. ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే మనకి బ్రేక్ఫాస్ట్తో పాటు మన పెట్స్ని కూడా తీసుకోవచ్చు. చూడండి, ఇక వీర్ గార్డ్ కూడా ఎదురు చూస్తూ ఉన్నాడు, వెయిట్ చేస్తూ ఉన్నాడు. మేము ఇప్పుడే వచ్చాము, ఇక లోపలికి వెళ్ళాలి. ఏమేమి వెరైటీలు ఉన్నాయో అక్కడ అన్నీ చూపిస్తాము. ఎలా ఉంది ఇక్కడ అంతా. వేరే వేరే పెట్స్ కూడా వచ్చుంటాయి కొన్ని. అంటే ఈరోజు కొంచెం లేట్గా వచ్చాము, అందుకని కొన్ని పెట్స్ అన్నీ వెళ్ళిపోయినాయి. నార్మల్గా బెంగళూరులో ఏంటంటే మనకి పెట్స్తో పాటు బ్రేక్ఫాస్ట్ చేసుకోవడానికి కూడా అవకాశం ఇస్తారు ఇక్కడ. ఇదే ఈ రెస్టారెంట్ స్పెషల్. సో లోపల ఏమేమి స్పెషాలిటీ ఉన్నాయో అవన్నీ చూద్దాం రండి. ఈ రెస్టారెంట్ ఇంకొక స్పెషల్ ఏమంటే మనకి క్లే వర్క్ మీద పెయింట్ కూడా చేసుకునేలాగా ఇస్తారు. అంటే బ్రేక్ఫాస్ట్ చేస్తా మనలో ఉన్న ఆర్ట్ని కూడా ఇక్కడ చూపించవచ్చు. చాలా వెరైటీగా చాలా మంది డ్రాయింగ్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు కొంతమంది డ్రా చేస్తున్నారు, చూద్దాం పట్టండి. కదా ఇక్కడ చాలా క్లే డిఫరెంట్ టాయ్స్ లాగా ఉన్నాయి. వీటన్నిటిని కూడా మనం కలర్ చేయొచ్చు. మనం కలర్ చేయడానికి వాళ్ళు మనకు అవకాశం ఇస్తారు. వీళ్ళే ప్రొవైడ్ చేస్తారు మనకి కలర్స్ అన్నీ. మనం ఏమేమి షేప్ కావాలో అదన్నీ మనం అడిగితే వాళ్ళు మనకి ఇస్తారనమాట. ఏ షేప్కైనా మనం తీసుకొని మనం వాటిని నీట్గా కలర్ చేసుకోవచ్చు. అది మన చాయిస్ అనమాట. చాలామంది ఆల్రెడీ కొంతమంది కలర్ చేసి పెట్టినవి వీటిని ఇట్లా కలర్ చేసి పెట్టారు అనమాట. స్పూన్స్, ఫోక్స్, స్ట్రాస్ అన్నీ వేసారు. చాలా కలర్ఫుల్ ఉన్నాయి, చాలా బాగుంది కూడా. నేనైతే ఫస్ట్ టైం ఇట్లాంటి హోటల్కి వస్తున్నాను. దిస్ ఇస్ ద బెస్ట్ ప్లేస్ అండ్ ఫీల్. అంటే ఎక్కడైనా ఫ్యామిలీతో తింటూ ఉంటుంది. మన పెట్స్ కూడా మన ఫ్యామిలీ లాగే కదా. సో అలా వచ్చేసి మన ఫ్యామిలీతో పెట్స్తో కూడా మనం టిఫిన్ చేయొచ్చు అని చెప్పి ఈ హోటల్ అనమాట. సో చాలా బాగుంది ఈ హోటల్. హాస్ని ఆల్రెడీ ఫస్ట్ తన ఆర్డర్ చేసింది. తన కేక్ తీసుకుంది, తనే చెప్తుంది చూడండి. సో ఏంటంటే ఇది యాక్చువల్లీ ఆర్డర్ అంటే అలా కాదు. నార్మల్లీ ఏంటంటే కింద ఒక కేక్ లాంటిది పెట్టారు బేబీ లాగా. సో అక్కడ మేము ఫ్రీగా తీసుకోవచ్చు. సో అలా ఉంది ఇక్కడ ఫెసిలిటీస్. మనకు ఆ కేక్ ఏ కేక్ కావాలో అది చెప్తే వాళ్ళు ఇస్తారు. సో అలా ఈ స్లైస్ నాకు బాగా నచ్చింది చూడంగానే. సో అందుకే అది తెచ్చా. సో ఇప్పుడు టేస్ట్ చూసి చెప్తా. చూడడానికి బాగుంటే ఎందుకు బాగోదు, కేక్ అంతా బాగానే ఉంటుంది. కానీ మీకోసం చెప్పాలి కాబట్టి చెప్తాను. నిజంగా చాలా బాగుంది టేస్ట్. బ్లూబెర్రీ కేక్, ఇట్స్ సూపర్. సీరియస్లీ యూ హ్యావ్ టు కమ్ టు దిస్ ప్లేస్ అండ్ ట్రై. ఆల్ ద ఫుడ్ ఐటమ్స్ ఆర్ వెరీ నైస్. యూ నీడ్ టు కమ్ అండ్ ట్రై. సో మా ఫస్ట్ ఆర్డర్ వచ్చేసింది. సో ఇది నేను ఆల్రెడీ తినేసాను, ఆగలేకపోయా చూసి. ఆలుతో ఏదో ఫ్రై, చాలా బాగుంది టేస్ట్ అయితే. గార్లిక్ మళ్ళీ నెయ్యి ఫ్లేవర్ చాలా బాగా వస్తుంది. ఇది వచ్చేసి చికెన్ సాసేజ్ ఆమ్లెట్.
వేడి ఉంది. సూపర్ టేస్ట్ చాలా బాగుంది. సో ఇప్పుడు మా సెకండ్ డిష్ వచ్చేసింది. నేను ఆర్డర్ చేసింది చీజీ ఫ్రైస్. అది కూడా స్పైసీగా చేపిమని చెప్పాము, ఎందుకంటే మాకు అందరికీ స్పైసీ ఉండాలని ఇష్టం. సో ఇప్పుడు ఫస్ట్ టేస్ట్ చూసి చెప్తా. నిజంగా సూపర్ ఉంది. టేస్ట్ అయితే అదిరిపోయింది. సూపర్, చాలా బాగుంది. కారంగా ఫుల్ చీజ్తో సూపర్ ఉంది. సో ఇప్పుడు థర్డ్ డిష్ వచ్చేసింది. సో థర్డ్ డిష్ ఏంటంటే శాండ్విచ్ అండ్ ఫ్రైస్. యాక్చువల్లీ ఫ్రైస్ మేము ఆర్డర్ చేయలేదు, అయినా విత్ శాండ్విచ్ వాళ్ళు సైడ్గా ఇచ్చారు అండ్ స్మాల్ సాలెడ్ కూడా ఇచ్చారు. సో ఇప్పుడు అందరం టేస్ట్ చూసి చెప్తా. సూపర్. చీజ్ ఫ్లేవర్ అయితే చాలా బాగా వస్తుంది, గార్లిక్ ఫ్లేవర్ కూడా వస్తుంది. చాలా బాగుంది. శాండ్విచ్ మయోనీస్ వేశారు. సో ఇవి వచ్చేసి ఫ్రెంచ్ ఫ్రైస్. సో ఇప్పుడు ఫోర్త్ డిష్ వచ్చేసింది. సో ఇది వచ్చేసి ఏంటంటే బర్గర్. దీని పేరు వెరైటీ ఉంది, ఫరెస్టా బర్గర్. సో దీంతో కూడా ప్రతి దానికి శాండ్విచెస్కి నార్మల్ వాటి అన్నిటికి కూడా ఫ్రైస్ అండ్ ఈ సాలెడ్ ఇస్తారు. సో బర్గర్ కూడా ఇచ్చారు. సో బర్గర్ టేస్ట్ చూసి చెప్తా. నా నోట్లో పట్టేలా లేదు ఇది. సో ఫైనల్ డిష్ వచ్చేసింది. సో ఫైనల్ ఏంటంటే పిజ్జా. సో పిజ్జా వచ్చేసి చిల్లీ చికెన్ పిజ్జా. సో నేను మా నాయనమ్మ టేస్ట్ చూసి చెప్తాం. సాగుతూనే ఉంది చీజ్. సో ఇప్పుడు టేస్ట్ చూసి చెప్తా. చూస్తుంటే చీజ్ చాలా ఉంది. సో చికెన్ అండ్ చిల్లీ అండ్ చీజ్. సో టేస్ట్ చూసి చెప్తున్నా. వేడి ఉంది.